ప్రైజ్ దలాల్ ప్రభు పేరిట వీడియో చూస్తున్న మీకందరికీ శుభాలు తెలుపుచున్నాను. దేవుడు గత నెలంతా కాచిన దేవునికి కృతజ్ఞతలు. ఈ నెలలో మొదటి రోజున మనందరితో దేవుడు చెప్పే మాటలు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 143వ కీర్తన 10వ వచనం. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. హల్లెలూయా. మనము దేవుని చిత్తారంగా నడుచుకున్నప్పుడే దేవుని కార్యాలు అనేటివి చూస్తాం. ఏమి మనం పెద్ద పెద్ద వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మన దేవునికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన హృదయాన్ని మార్చుకోవాలి. ఆయన చిత్తం మన జీవితంలో జరగాలని ప్రతిక్షణం దేవుణ్ణి మనం కోరుతూ ఉండాలి. దేవా, నాకు ఆ ఇల్లు కావాలి, ఈ జాబ్ కావాలి, నా కూతురికి వివాహం కావాలి, పెద్ద పెద్ద పొజిషన్లలో ఉండాలని మనం కోరుకోవద్దు. మనం ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవా, నా జీవితములో నా విషయంలో ప్రతి విషయంలో నీ చిత్తానుసారంగా జరిగించు ప్రభువా అని మనం ప్రార్థిస్తూ ఉండాలి. ప్రియ దేవుని ప్రజలారా, దేవునికి ఏది తన బిడ్డలకు ఇవ్వాలనో తెలియదా? ప్రతి విషయంలో దేవుణ్ణి మనము ముందు పెట్టకుండా ప్రతి విషయంలో దేవుణ్ణి వెనక పెడుతూ ఉంటాం. మనకై మనం సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కానీ దేవుని చిత్తము నెరవేరాలని కోరుకుంటే మన హృదయములో మనకి ఏమి కావాలో దేవుడు అవి నెరవేరుస్తారని, ఈ మాటను ప్రభు దీవించి మన జీవితాలలో ఫలింప చేయాలని